టీచర్స్ డే, నర్సెస్ డే, డాక్టర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే చాలా డేలు మనకు తెలుసు. ప్రేమికుల డే కూడా తెలుసు చాలా, కానీ పాస్టర్స్ డే అని తక్కువ మందికి తెలుసు. సో పాస్టర్స్ అవసరమా? నాయకులు అవసరమా? టీచర్ లేని స్కూల్, లెక్చరర్ లేని కాలేజ్, డాక్టర్ లేని హాస్పిటల్, డ్రైవర్ లేని కారు, పైలట్ లేనటువంటి ఫ్లైట్, కెప్టెన్ లేనటువంటి షిప్ ఏవి కూడా ఉపయోగపడవు. కెప్టెన్ లేకపోతే షిప్ ఎలా ముందుకు వెళ్ళదో, పైలట్ లేకపోతే ఎలా ఫ్లైట్ ఎగరదో, టీచర్ లేకపోతే పిల్లలకు ఎలా విద్య రాదో, సంఘంలో సంఘ కాపరి లేకపోతే సంఘం కూడా అలాగే ఉంటుంది. తప్పనిసరిగా సంఘానికి కాపరి కావాలి. ఒక మందకు కాపరి లేకపోతే ఆ మంద చెల్లా చెదరైపోతుంది. అది గొర్రెల మంద అయినా, మేకల మంద అయినా, పశువుల మంద అయినా, కాపరి లేకపోతే అది చెల్లా చెదరైపోతుంది. చర్చిలో పాస్టర్ లేకపోతే. సామెత 11:14లో నాయకులు లేని జనులు చెడిపోవదురు, ఆలోచనకర్తలు అనేకులు రక్షణ కాలము. నాయకులు లేకపోతే ఇప్పుడు చెడిన దానికంటే ఘోరంగా చెడిపోయి ఉండేది లోకం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఒక ఊరిలో ఉంటే తాను లేని పట్టణాల్లో కూడా సంఘాలు నడిపించాడు, తాను లేని దేశాల్లో కూడా సంఘాలు నడిపించి అపోస్తలుడైన పౌలుకు పరిశుద్ధాత్ముడు ప్రేరణ ద్వారా ఇచ్చిన పత్రికలు రాసి ఆయా సంఘాలకు పంపించాడు. అంటే పత్రికల ద్వారా అపోస్తలుడైన పౌలు సంఘాలను నడిపించాడు. ప్రతి సంఘంలో కూడా ఆయన సేవకులు పెట్టాడు. వారిని అభిషేకించి ప్రార్థించి సేవకులను అభిషేకించి అక్కడ పెట్టాడు. మన అన్ని సంఘాల్లో నాయకులు దేవుడు ఏర్పరిచాడు. ప్రతి సంఘంలో కూడా దైవజనుడు చెప్పినట్టుగా నడుచుకునే నాయకులు దేవుడు ఏర్పరిచాడు. హెబ్రీ పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరి మాట విని ఎవరికి లోబడి ఉండాలి అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు. ఎవరు ఆ నాయకులు అంటే మీకు దేవుని వాక్యమును బోధించి మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపించేవారు. ఈ బైబిల్లో ఉన్న వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా, ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ అయినా బోధిస్తే వారి మాట మనం వినాల్సిన అవసరం లేదు. కానీ వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ మార్గం చూపిస్తున్నట్లయితే ఆ దైవ సేవకుల మాట విని వారు దుఃఖంతో పని చేయకుండా సంతోషంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే దేవునికి మహిమ, వారికి సంతోషం, మీకు ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని వాక్యమును ఉన్నట్టుగా బోధిస్తున్న వారి సేవకులైన వారందరినీ కూడా, దైవ సేవకులను, సువార్థికులను, సంఘ కాపరులను దేవుడు ఏర్పరచుకున్న తన దాసులందరినీ కూడా ప్రభు దీవించి బలపరిచి మరింత ఎక్కువ సేవ చేయటకు వారికి ఆరోగ్యాన్ని, శక్తిని, సామర్థ్యమును, వారి కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని, వారి పిల్లలకు కావాల్సిన దీవెనలను ప్రభు సమృద్ధిగా ప్రతి దాసునికి దయచేయును గాక. ప్రతి దైవదాసుని యొక్క ఇల్లు, వారి కుటుంబం, వారు చేస్తున్న పరిచర్య, వారు నడిపించే సంఘాలు ఆశీర్వదించబడి అంతకంతకు వర్ధిల్లును గాక. మీ పాస్టర్ గారిని మీరు గౌరవించారా? మీ వాక్యం బోధించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మీకు దేవుని మార్గంలో నడిపిస్తున్న ప్రతి దాసుని పట్ల ప్రేమను వ్యక్తపరచండి. వారికి విషెస్ చెప్పండి. God bless all pastors. Happy Pastors Day. God bless you.